ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: తిరుమల కొండపై ప్రశాంతతకు ఎక్కడా భంగం కలగకూడదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టీటీడీ అధికారులకు స్పష్టం చేశారు. దేశంలో ఆక్వా ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ప్రధానమంత్రి మత్స్య సంపద పథకాన్ని తీసుకువచ్చామని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. రామాయపట్నం బందరు పోర్టులను 5 సంవత్సరాల్లోగా పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు నూతన చైర్మన్ దామచర్ల సత్య తెలిపారు. విద్యార్థులకు ఏ రంగంలో ఆసక్తి ఉందో గుర్తించి ఆ దిశగా ప్రోత్సహించాలని పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వి. అభిషేక్ సూచించారు. వార్తల వివరాలు: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో ఈరోజు టీటీడీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జీవ వైవిధ్య పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలపై ఆయన ఈ సందర్భంగా అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. టీటీడీ సేవలపై భక్తుల నుంచి స్పందన తెలుసుకోవాలని, వారి సూచనల ఆధారంగా టీటీడీ పనిచేయాలని ఆదేశించారు. అనంతరం పాతికేయులతో మాట్లాడుతూ తిరుమల ప్రశాంతతకు ఎక్కడా భంగం కలగకూడదని అన్నారు. తిరుమల ఆలయ పవిత్రతను కాపాడుతూ ఆధ్యాత్మికత ఉట్టిపడేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. అటవీ ప్రాంతాన్ని 72 నుంచి 80% పైగా పెంచాలని, భక్తుల పట్ల టీటీడీ సిబ్బంది గౌరవంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి పేర్కొంటూ, దివ్య క్షేత్రాన్ని పవిత్ర క్షేత్రంగా శాశ్వతంగా ఉండాలంటే భక్తుల్లో ఆ భావన రావాలి, మేనేజ్మెంట్ లో భావన రావాలి, శ్రీవారి సేవకుల్లో భావన రావాలి. అందరం కలిసి మళ్లీ దీన్ని ప్రపంచంలో ఉండే హిందువుల మనోభావాలకి ప్రతిబింబం వెంకటేశ్వర స్వామి టెంపుల్. అందరం కూడా ఈ ఎకో సిస్టాన్ని ఎట్లా కాపాడడానికి పూర్తిగా సహకరించి మనందరికీ చెప్పాను. ఎప్పటికప్పుడు గవర్నమెంట్ ఓవరాల్ గైడెన్స్ ఇస్తాం, అన్ని కూడా జాగ్రత్తగా చూస్తాం. దేశంలో ఆక్వా ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్య సంపద పథకాన్ని తీసుకువచ్చిందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. జాతీయ మత్స్య సంపద అభివృద్ది బోర్డు, నెల్లూరు మత్స్యకార సంక్షేమ సమితి సంయుక్త ఆధ్వర్యంలో నెల్లూరులో ఈరోజు జరిగిన ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పీఎం మత్స్యకార యోజన కింద కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులను కేటాయిస్తోందని అన్నారు. అలాగే పీఎం విశ్వకర్మ యోజనలో మత్స్యకారులను కూడా చేర్చిందని అన్నారు. మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని, వీటి ఏర్పాటుకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేస్తామని శ్రీనివాసవర్మ పేర్కొన్నారు. రామాయపట్నం బందరు పోర్టులను 5 సంవత్సరాల్లోగా పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు నూతన చైర్మన్ దామచర్ల సత్య తెలిపారు. మారిటైమ్ బోర్డు చైర్మన్గా ఈరోజు ఆయన బాధ్యతలు చేపట్టారు. అనంతరం పాతికేయులతో మాట్లాడుతూ మారిటైమ్ బోర్డు ద్వారా 20,000 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది పనులు చేపడతామని, మత్స్యకారులకు మేలు జరిగేలా ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి కృషి చేస్తారని తెలియజేశారు. మరోవైపు ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్గా కొనకళ్ల నారాయణ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రులు కొల్లు రవీంద్ర, అనగాని సత్యప్రసాద్, పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయనకు అభినందనలు తెలియజేశారు. కొనకళ్ల నారాయణ గతంలో 2 సార్లు మచిలీపట్నం పార్లమెంటు సభ్యులుగా పనిచేశారు. దేశంలోనే మొదటి 10 విమానాశ్రయాల్లో విజయవాడ విమానాశ్రయాన్ని ఒకటిగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా పెట్టుకున్నామని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ తెలిపారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాశ్రయ సలహా కమిటీ సమావేశంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చైర్మన్ ఎంపీ వల్లభనేని బాలశౌరి, వైస్ చైర్మన్ ఎంపీ కేశినేని శివనాథ్, ఎయిర్పోర్ట్ డైరెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి అంతర్జాతీయ విమానాశ్రయ అభివృద్ది పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అమరావతికి రాకపోకలు పెరుగుతున్నందున వీలైనంత త్వరగా విమానాశ్రయ నూతన టెర్మినల్ భవనాన్ని అందుబాటులోకి తీసుకురావాలని గుత్తేదారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా తెనాలిలో కేంద్ర గ్రామీణాభివృద్ది, కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్తో కలిసి స్థానిక సమస్యలపై అధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించారు. అనంతరం కేంద్ర సహాయ మంత్రి మాట్లాడుతూ తెనాలి పట్టణంలో రహదారులు, పాఠశాలలు, తాగునీరు వంటి మౌలిక సదుపాయాల అభివృద్దిపై ఇకపై నిరంతర సమీక్షలు నిర్వహిస్తూ ముందుకు వెళ్తామని తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు పూర్తిస్థాయిలో అమలయ్యేలా కృషి చేస్తానని అన్నారు.
గ్రామీణ గృహ నిర్మాణ పథకాల లబ్దిదారులకు కేంద్ర ప్రభుత్వ సహకారం పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే సంవత్సరం ఏప్రిల్ 1 నుండి నూతన లబ్దిదారులను ఎంపిక చేసే ప్రక్రియను చేపడతామని మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. విద్యార్థులకు ఏ రంగంలో ఆసక్తి ఉందో గుర్తించి ఆ దిశగా ప్రోత్సహించాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వి. అభిషేక్ సూచించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఐటీడీఏ పరిధిలోని ఎండపల్లి వలస ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో నిర్వహించిన 5వ రాష్ట్ర స్థాయి సాంస్కృతిక సాహిత్య ఉత్సవం ముగింపు వేడుకలకు ఈరోజు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని గిరిజన సంక్షేమ పాఠశాలలు విద్యార్థుల సాంస్కృతిక సాహిత్య ఉత్సవాలను నిర్వహించాల్సిన అవసరం ఉందని అన్నారు. గిరిజన విద్యార్థులకు కళలు, సాంస్కృతిక, సాహిత్య రంగంలో ఎంతో ప్రతిభ కనబరుస్తున్నారని కొనియాడారు. ఈ వేడుకల్లో రాష్ట్రంలోని 28 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఏక్ పేడ్ మాకే నామ్ అమ్మ పేరిట ఒక మొక్క కార్యక్రమంలో భాగంగా వీఎంఆర్డీఏ కమిషనర్ కెఎస్ విశ్వనాథన్ విశాఖలోని రాణి చంద్రమణి దేవి ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ఈరోజు మొక్కలు నాటారు. 3 ఎకరాల స్థలంలో రూపుదిద్దుకున్న జీవ వైవిధ్య ఉద్యానవనాన్ని ఆయన వీఎంఆర్డీఏ సిబ్బందితో కలిసి సందర్శించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ఆకాశవాణి విశాఖపట్నం ప్రతినిధి విఎస్ఎన్ మూర్తి తెలియజేస్తూ పర్యావరణ పరిరక్షణకు మొక్కలు మూలాధారమైతే భూభాగంపై అరుదైన అంతరించిపోతున్న వృక్ష జాతులను ఒకచోట చేర్చి వాటి గొప్పతనాన్ని బాహ్య ప్రపంచానికి తెలిపే ప్రయత్నం ఎనలేనిది. విశాఖలోని డాల్ఫిన్ నేచర్ కన్జర్వేషన్ సొసైటీ 23 ఏళ్లుగా అదే పనిలో నిమగ్నమైంది. ఒక జీన్ బ్యాంకుగా ఉద్యానవనాన్ని తీర్చిదిద్దడంపై మెరైన్ బయాలజిస్ట్ డాక్టర్ మంథా రామమూర్తి అతని బృందం చేసిన కృషిని వీఎంఆర్డీఏ కమిషనర్ కెఎస్ విశ్వనాథన్ కొనియాడారు. ప్రభుత్వం తరపు నుంచి ఉద్యానవనానికి అన్ని విధాలా సహకరిస్తామని తెలిపారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు తిరుమలలో వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు ఉదయం స్వామివారిని చినశేష వాహనంపై మాడవీధుల్లో ఊరేగించారు. మురళీకృష్ణుడి అవతారంలో ఆయన భక్తులకు దర్శనమిచ్చారు. మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు స్నపన తిరుమంజన నిర్వహించామని, రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు హంస వాహన సేవ జరగనుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో నమోదైన ఈ క్రాప్ పంట నమోదు వివరాలను కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈరోజు జిల్లాలోని సీతానగరం మండలం కాసయ్యపేటలో నమోదైన ఈ క్రాప్ పంట నమోదును తనిఖీ చేశారు. పంట నమోదు పట్ల స్థానిక రైతులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పంటలను ఈ క్రాప్ ద్వారా నమోదు చేసుకుంటే కలిగే ప్రయోజనాలను కలెక్టర్ రైతులకు ఈ సందర్భంగా వివరించారు. కాగా పంటల బీమా సహా నష్టపరిహారం, గిట్టుబాటు ధర, పీఎం కిసాన్, అన్నదాత వంటి పథకాలన్నీ ఈ క్రాప్ నమోదుతోనే ముడిపడి ఉన్నాయని, అందుకే ప్రతి రైతు తాము సాగు చేస్తున్న పంటలను ఈ క్రాప్ ద్వారా తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని ప్రభుత్వం కోరుతోంది. తద్వారా రైతులకు ప్రభుత్వ పథకాలన్నీ అందుతాయని స్పష్టం చేసింది. వాతావరణం. పశ్చిమ మధ్య మరియు దానిని ఆనుకుని ఉన్న దక్షిణ బంగాళాఖాతం మీదుగా ఉన్న నిన్నటి ఎగువ ఉపరితల ఆవర్తనం ఇప్పుడు పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఆంధ్రప్రదేశ్ తీరంలో సగటు సముద్ర మట్టానికి 1.5 నుండి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఈ ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అలాగే ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్కు సంబంధించి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఇబ్బందికరంగా మారిన రైస్ మిల్లుల ర్యాండమైజేషన్ ప్రక్రియను ప్రభుత్వం రద్దు చేసిందని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సంయుక్త కలెక్టర్ టి. నిశాంతి తెలిపారు. పౌర సరఫరాల శాఖ కమిషనర్ జి. వీరపాండ్యన్, పౌర సరఫరాల కార్పొరేషన్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ మంజీర్ జిలానీ అమరావతి నుండి వివిధ జిల్లాల సంయుక్త కలెక్టర్లు, జిల్లాల పౌర సరఫరాల శాఖ అధికారులతో ఈరోజు దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమల కొండపై ప్రశాంతతకు ఎక్కడా భంగం కలగకూడదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టీటీడీ అధికారులకు స్పష్టం చేశారు. దేశంలో ఆక్వా ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ప్రధానమంత్రి మత్స్య సంపద పథకాన్ని తీసుకువచ్చామని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. రామాయపట్నం బందరు పోర్టులను 5 సంవత్సరాల్లోగా పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ మ్యారిటైమ్ బోర్డు నూతన చైర్మన్ దామచర్ల సత్య తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.